దివ్యవాణి ప్రేక్షకులకు నమస్కారములు, స్తుతి స్తోత్రములు, దేవుని యొక్క ఆశీర్వాదములు. ఈరోజు నాకు ఈ అవకాశం లభించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. నా పేరు సిస్టర్ జ్ఞానసుందరి, జేఎంజే, బిలాంగ్ టు హైదరాబాద్ ప్రావిన్స్. మా అమ్మ మా నాన్నకు నేను మొదటి సంతానము. మేము మొత్తం 10 మంది, వాళ్ళల్లో మొదటి సంతానము. మొదటి సంతానం అయినటువంటి నేను అమ్మా నాన్నలతో వాళ్ళతో పాటు స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి ఆరంభించాను. కానీ సరిగా చదువుకున్నటువంటి అవకాశం నాకు ఎప్పుడు కూడా లేదు. నేనే పోకుండా ఎగ్గొట్టడం అయినా చేసేదాన్ని. 5వ తరగతికి వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం జాగ్రత్తగా చదివి, దాని తర్వాత గుంటూరు సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్లో 6వ తరగతికి 1963వ సంవత్సరంలో జాయిన్ అయినాను. 1963వ సంవత్సరం మేము మొత్తము 10 మంది పిల్లలము. వాళ్ళల్లో నేను మొదటి దాన్ని. మిగిలిన వాళ్ళంతా కూడా 3 అబ్బాయిలు, 5 ఆడపిల్లలు. కాబట్టి ఈ యొక్క సంతానం నుండి నాకు దైవ పిలుపు వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. తర్వాత నేను హై స్కూల్లో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడంతా కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళందరం కలిసి ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ మా యొక్క చదువును ఆరంభించాము. 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గుంటూరు సంస్థలోనే చదువుకున్నాను. మాకు 12వ తరగతిలో పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది, ఇప్పట్లాగా 10వ తరగతిలో కాకుండా. 10వ తరగతి చదువుకునేటువంటి సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఫాదర్ ఏరు రాయన్న గారు ప్రసంగం చెప్తూ, మీ ఇంట్లో ఎంతమంది సంతానం ఉంటే ఒకళ్ళని దేవునికి సమర్పించుకోకూడదా అని ప్రసంగం చెప్పినప్పుడు, మేము 10 మంది ఉన్నాం కదా, నేను ఎందుకు అమ్మగారిని కాకూడదు అనేటువంటి తలంపు నాకు వచ్చింది. కాబట్టి అప్పటి నుంచి కూడా నా మనసులో నేను కూడా సిస్టర్ని అవుతాను, అయ్యి దేవునికి సేవ చేస్తాను, దేవుని ప్రజలకు సేవ చేస్తాను అనేటువంటి ఆలోచన నాకు కలిగింది. తర్వాత 12వ సంవత్సరం వచ్చినప్పుడు, 12వ తరగతికి వచ్చినప్పుడు అప్పుడు నేను పబ్లిక్ ఎగ్జామ్స్ రాసి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మకి చిన్నగా చెవులో చేరవేశాను. ఏమని, అమ్మ నేను అమ్మగారు అవ్వటానికి పేరిచ్చాను, సిస్టర్కి పేరిచ్చాను, కాబట్టి మరి దానికి నీకు సమ్మతమేనా అని అడిగినప్పుడు మా అమ్మ మా నాన్నతో చెప్పింది. మా నాన్న ఒప్పుకోలేదు. ఎవరిని అడిగి పేరిచ్చింది? ఆమెకు సంగీతం నేర్పించింది అమ్మగారు అవ్వటానిగా, నేను ఒక గొప్ప కళాకారిని చేయాలని నా ఉద్దేశము అని జవాబు చెప్పారు. కానీ తను మాత్రం ఏమీ ఒప్పుకోలేదు. మా అమ్మకు మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. ఆమె అమ్మగారు కావాలనుకున్నది, ఒక్కతే కూతురు అవటం వల్ల అమ్మగారు కాలేకపోయింది. తర్వాత మా నాయనమ్మ కూడా అమ్మగారు కావాలని ఉంది, ఆమె కూడా ఒకటే కూతురు వలన ఆమె కూడా అమ్మగారు కాలేకపోయింది. అందువలన దేవుడు నాకు ప్రేరేపించారేమో అన్నటువంటి ఆలోచన నాలో కలిగి నా పేరు నమోదు చేసుకున్నాను. మా నాన్నగారికి ఇష్టం లేకపోయినా కానీ నేను వెళ్తాను, నేర్చుకున్నటువంటి సంగీతం ద్వారా దేవుని అక్కడ కూడా స్తుతులతో, ప్రార్థనలతో, పాటలతో స్తుతిస్తాను అని చిన్నంగా ఒప్పించడానికి ప్రయత్నించాను. కానీ తను మాత్రం ఒక్క మాట కూడా ఏమీ మాట్లాడలేదు. ఈ విధంగా నేను అలా తలంచుకొని సిస్టర్ అవ్వటానికి అస్పారెంట్స్గా చేరాను గుంటూరులో. అస్పారెంట్స్ నుంచి మళ్ళీ బెంగళూరు పోస్టలెన్సీ నోమిషేట్ వరకు వెళ్ళాను. మేము 12వ తరగతిలో ఉన్నప్పుడు మా హెడ్ మిస్ట్రెస్ అయినటువంటి లేట్ సిస్టర్ హెలెన్ మాదాను మాకు ఒక విషయాన్ని తెలియజేశారు. అమ్మాయిలు ఎవరైనా అమ్మగారులు కావాలని అనుకుంటే ప్రొవిన్షియల్ సుపీరియర్ వచ్చారు, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి మీ పేర్లు నమోదు చేయించుకోండి అని సెలవు ఇచ్చారు.
మేము ఎవరితో ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోకుండా 8 మంది ఒకేసారి లేచి వెళ్ళి సిస్టర్‌తో మాట్లాడి మా పేర్లు నమోదు చేయించుకున్నాం. తర్వాత ఆస్పారెంట్స్‌గా అందరము జాయిన్ అయ్యాము గుంటూరులో. మేమంతా కలిసి 1970 సంవత్సరం మే నెలలో ఆస్పారెంట్స్‌గా గుంటూరులో జాయిన్ అయ్యాము. మాకు ఇన్‌చార్జ్‌గా ఉన్నటువంటి సిస్టరు లేట్ రెవరెండ్ సిస్టర్ ఎల్జీనియో పోపూరి. మమ్మల్ని ఎంతో అపురూపంగా చూసుకున్నప్పుడు కూడా మేము తప్పులు చేసినప్పుడు మమ్మల్ని కరెక్ట్ చేస్తూ మమ్మల్ని మంచి మార్గంలో నడిపించడానికి చాలా సహాయపడ్డారు. మేము మొత్తము ఒక 36 మంది ఉన్నాము. 36 మందిని కూడా 7th ఫామ్‌లో ఇక్కడ చదివినటువంటి వాళ్ళకి మాకు ఇంకా రిజల్ట్ రాలేదు. రిజల్ట్ రాకపోతే అమ్మో! రిజల్ట్ వచ్చిన తర్వాత తప్పుతాము, ఫెయిల్ అవుతాము అనేటువంటి టెన్షన్‌లో మేమున్నాము. అప్పుడు నేను దేవునికి ఒక ప్రార్థన చేసుకున్నాను. ప్రభు, నాకు దైవ పిలుపు ఉంటే తప్పకుండా నేను పాస్ అయ్యేటట్లు చేస్తారు. ఆ రోజుల్లో రిజల్ట్ అనేవి పేపర్‌కి వచ్చేది కాదు. మాకు బుక్స్‌లో మాత్రమే పాస్, ఫెయిల్ అని మాత్రమే రాసేవాళ్ళు. జూన్ ఫస్ట్ వీక్‌లో రిజల్ట్ రానే వచ్చింది. అందరం భయపడుతూ పాస్ అయ్యామా లేదా, మమ్మల్ని పంపిస్తారా లేదా అనేటువంటి టెన్షన్‌లో మేము సతమతం అవుతూ ఉన్నప్పుడు, ఆ సిస్టర్ ముందు మమ్మల్ని భయపెట్టాలని, మీరెవ్వరు పాస్ కాలేదని చెప్పారు. అయినప్పటికి కూడా దేవుడా! ఏంటి నీ విషయం? నేను బుక్స్ చూసినప్పుడే మేము నమ్ముతాము అన్నటువంటి ఆలోచనలో మేమున్నాము. భగవంతుని కృప వల్ల మేమందరము పాస్ అయ్యాము. 8 మందిమి పాస్ అయ్యాము. దేవునికి స్తోత్రములు. మేము 10 నెలలు ఆస్పారెంట్‌షిప్‌లో గడిపిన తర్వాత ఇంకా మేమంతా 1970 సంవత్సరము బెంగుళూరు పోవాల్సొచ్చింది. అక్కడ బెంగుళూరులో పోస్టెన్సీని ఏర్పాటు చేశారు. మేమంతా కూడా 36 మంది వెళ్ళాము అక్కడికి. 36 మందిలో కొంతమంది డ్రాప్ అయ్యారు, కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమందిమి మిగిలాము. తర్వాత మాకు సిస్టర్ సోఫియా వాళ్ళు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి, ఎంతగానో డైరెక్ట్ చేస్తూ మంచి మార్గంలో నడిపించడానికి మాకు సహాయపడి, మమ్మల్ని స్ట్రిక్ట్‌గా ఉన్నప్పుడు స్ట్రిక్ట్‌గా ఉండి, ప్రేమించేటప్పుడు ప్రేమించి, మమ్మల్ని అమ్మగారులు అవ్వటానికి ఎలా తర్ఫీదు చేశారంటే మేము మరవలేనటువంటి విషయము. ఆ విధంగా ఆ స్టెప్ అయిన తర్వాత 1971 జూలై నెలలో మేమంతా నోషెట్‌కి వెళ్ళాలి. ఆ సమయంలో దురదృష్టవశాత్తు నాతో పాటు ఇంక కొంతమందిని వెనకబెట్టారు. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, బలహీనతల వల్ల. సరే, నేను వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళి, తల్లి నాకు ఒకేషన్ ఉంటే నేను యాడ్ అవ్వకుండా ఉండేలాగున నాకు సహాయం చేయండి. వాళ్ళు పోయినప్పుడు నేను యాడ్ అవ్వకుండా ఉంటే నాకు ఒకేషన్ ఉందని నేను నమ్ముతానని మరియమ్మ గారి గుహ దగ్గర ప్రార్థన చేసుకున్నాను. ఒక్క కంటి చుక్క కూడా, ఒక్క డ్రాప్ కూడా రాలేదు నాకు. దేవుని ప్రార్థన చేసుకుంటూ మరియమ్మ గారి దగ్గరే ఉండిపోయాను. వాళ్ళంతా వెళ్ళిపోయారు. నాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆ తల్లి నాకు సహాయం చేసింది. మిగిలినటువంటి మేమందరం కూడా మళ్ళీ మిగిలిన 6 మంత్స్ హ్యాపీగా, సంతోషంగా గడుపుతూ అన్ని విషయాలు నేర్చుకొని మళ్ళీ మా టైం వచ్చినప్పుడు జూలై 1971 జూలై సంవత్సరంలో జూన్ నెలలో మేమంతా కూడా మళ్ళీ నోషెట్‌కి వెళ్ళి మేము నోవిస్‌గా అర్హులు కావడానికి ప్రమాణ స్వీకారము చేశాము. దానికి దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. 1972 సంవత్సరము నోవిషెట్ ఎంట్రన్స్‌కి మేము 6గురము తయారై వెళ్ళాము. అక్కడ 72 జూలై నుండి 73 జూలై మొదటి సంవత్సరము. మొదటి సంవత్సరంలో కొంచెం క్లాసెస్ అవన్నీ కొంచెం స్ట్రిక్ట్‌గానే ఉంటాయి. అయినప్పుడు కూడా వాటన్నిటిని అధిగమించుకొని మేము, నా ఉద్దేశము తప్పకుండా నేను అమ్మగారు కావాలి అన్న ఉద్దేశంలో ఉన్నాను కాబట్టి, ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినప్పటికి వాటిని ఓర్చుకొని ఆ ఒక్క సంవత్సరము మేము ఎంతో నిష్ఠగా గడిపాము. తర్వాత 1973 జూలై నుండి 74 జూలైలో మాకు టెంపరరీ ప్రొఫెషన్ ఉంటుంది. సెకండ్ ఇయర్ నోవిసెస్. సెకండ్ ఇయర్ నోవిషెట్‌లో ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ కమ్యూనిటీస్‌కి పంపిస్తారు. నన్ను రేపల్లె, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రేపల్లెకి పంపించారు. అక్కడ సిస్టర్ జోసెఫియో మా సుపీరియర్. ఒక చిన్న తప్పు చేయాలంటే భయపడేదాన్ని. మాకు తెలిసిన ఫాదర్ కూడా పారిష్ ప్రీస్ట్ గోపు శివరెడ్డి ఫాదరు, రెవరెండ్ ఫాదర్ గోపు శివరెడ్డి. ఆయన పారిష్ ప్రీస్ట్‌గా ఉన్నారు అక్కడ. నన్ను చూడగానే ఎంతో ఆనందించారు.
ఆనందించి నాకు గైడెన్స్ ఇవ్వటంలో కూడా ఆయన నాకు సహాయపడ్డారు. కాబట్టి ఆ రెండో సంవత్సరంలో కూడా కమ్యూనిటీ ఎక్స్‌పీరియన్స్ తోటి తర్వాత మేము వెళ్ళి షేర్ చేసుకునేటువంటి విధానము, ఇంకా అక్కడ ఉన్నటువంటి పరిచర్యలన్నిటిని కూడా జాగ్రత్తగా చేసుకొని మళ్ళా నౌషేట్‌కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత 6 నెలల తర్వాత నౌషేట్‌కి వెళ్ళాము. అక్కడ జూలై 74వ సంవత్సరము జూలై నెలలో మా అందరికీ ఫస్ట్ ప్రొఫెషన్ జరిగింది నౌషేట్‌లో. ఫస్ట్ ప్రొఫెషన్ అయిన తర్వాత మమ్మల్ని వివిధ ప్రాంతాలకు పంపించేశారు. ఫస్ట్ ప్రొఫెషన్ అయిపోయేటప్పటికి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ టీచర్‌ని అయ్యాను. అప్పుడు నన్ను మొట్టమొదటిసారిగా గుంటూరు జిల్లాలో టీచర్‌గా వేశారు. అక్కడ మా టీచర్లందరూ నాకు చదువు చెప్పిన టీచర్లు కాబట్టి నన్ను ఎంతో ఆహ్, ప్రేమతో పలకరిస్తూ, అన్నీ సహాయం చేస్తూ నేను అక్కడ 1 ఇయర్ ప్రశాంతంగా గడపగలిగాను. ఆ 1 ఇయర్ అయిన తర్వాత మా ప్రొవిన్షియల్ సుపీరియర్ నన్ను, "సుందరి, మనము హైదరాబాద్ పోదామా?" అని అడిగారు. "సరే సిస్టర్, వస్తానండి" అని చెప్పారు. వాళ్ళు సిస్టర్ జోసెఫియో, లేట్ సిస్టర్ జోసెఫియో, ప్రొవిన్షియల్ సుపీరియర్. సరేనని ఆ విధంగా అక్కడి నుంచి బయలుదేరి 1977 మే నెలలో ఈ సనత్ నగర్ కాన్వెంట్‌కి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూల్లో నా సెకండ్ ఇయర్ ఎక్స్‌పీరియన్స్. అక్కడ కూడా కొన్ని అపజయాలు, కొన్ని జయాలు ఉన్నప్పటికి కూడా వాటిని శక్తితోటి, ధైర్యంతోటి ఎదుర్కొని నేను నా యొక్క సాన్ని దేవుని యొక్క ఏర్పాటుతోటి, నా యొక్క పట్టుదలతోటి వాటిని జయించగలిగాను. తర్వాత మళ్ళీ అక్కడ నుండి నేను కర్నూలుకి ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళాను. 81వ సంవత్సరం. 77 నుంచి 81 వరకు ఇక్కడే పనిచేశాను సనత్ నగర్‌లో. 87వ సంవత్సరం నన్ను కర్నూలుకి బదిలీ చేశారు. మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి తిరిగి సువార్తను బోధిస్తూ అటు ఇటు తిరిగినప్పుడు వాళ్ళకు దేవుని పాటల గురించి నేర్పిస్తూ ఉండేవాళ్ళం. ఆ విధంగా దేవుని సేవ, దేవుని కరుణ వాళ్ళకి తెలియజేస్తూ నేనిప్పుడు మీకొక చిన్న పాటను పాడతాను. ఎంత త్యాగమైనను చింతలేక చేతును, చింతలేక చేతును, కొంతయైనా కొసరక స్వాంతమిత్తు స్వామికి, స్వాంతమిత్తు స్వామికి. ఎంత త్యాగమైనను చింతలేక చేతును, చింతలేక చేతును, సుధుని చేరి సతతము డోలలాడు తలపుతో, సుధుని చేరి సతతము డోలలాడు తలపుతో, కాలినైనా తూలక స్వాంతమిత్తు స్వామికి, స్వాంతమిత్తు స్వామికి. ఎంత త్యాగమైనను చింతలేక చేతును, చింతలేక చేతును. సంవత్సరము నాకు సనత్ నగర్ నుండి
కర్నూలుకి ట్రాన్స్ఫర్ వచ్చేసింది. ఆ 81వ సంవత్సరంలోనే మళ్ళీ మాకు ఫైనల్ కమిట్మెంట్‌గా రావాలని మా అందరికి గూడా పిలుపునిచ్చారు. ఆ టైంలో నాకు కలిగినటువంటి ఆనందము, దేవుడు నన్ను కంప్లీట్‌గా తన సొంతం చేసుకోవడానికి నన్ను ఆహ్వానిస్తున్నారన్నటువంటి భావన నాలో కలిగింది. 1981 సంవత్సరము నల్లబాడు ముందు హైదరాబాద్‌లో అనుకున్నాము ఫైనల్ ప్రొఫెషను. కానీ బిషప్ గారు మేమందరం గుంటూరు వాళ్ళం కావటం వల్ల, నలుగురం గుంటూరు వాళ్ళు కావటం వల్ల అందరూ గుంటూరులోనే చేస్తాము అని చెప్పేసి బిషప్ కాగితపు మరీదాస్ గారు గట్టిగా నిలబడ్డారు. ఆ సమయంలో మేమంతా కూడా నల్లబాడు వెళ్ళి అక్కడ ప్రిపరేషన్ అయిన తర్వాత మా యొక్క నిత్య మాట పట్టును అక్కడ సమర్పించుకున్నాము. అప్పుడు రెవరెండ్ సిస్టర్ అన్నమయ్య గారు మా యొక్క ప్రొవిన్షియల్ సుపీరియర్. వాళ్ళు మా యొక్క మాట పట్టును అంగీకరించి మమ్మలను పర్మనెంట్‌గా కాంగ్రిగేషన్‌లో చేర్చుకున్నారు. మా ఫైనల్ కమిట్మెంట్‌కి మా నలుగురు తరపున మా యొక్క బంధువులు, తల్లిదండ్రులు, మా అమ్మ, మా నాన్న, తర్వాత తోబుట్టువులు, ఆంటీలిద్దరు ఫ్రమ్ నాగార్జున సాగర్ అందరూ కూడా వచ్చి మమ్మల్ని నన్ను ఆశీర్వదించి ఎంతో ఆనందాన్ని వాళ్ళు చవిచూచారు. కావున ఈ చేసినటువంటి మేళ్ళన్నిటికి కూడా నేను దేవునికి ఎంతో రుణపడి సేవ చేయటానికి నా యొక్క సముఖతను తెలియజేసుకొని దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. అక్కడ నుండి మేము ఎవరి కమ్యూనిటీస్కి వాళ్ళు వెళ్ళిపోయాం. 81వ సంవత్సరంలోని కర్నూలులో సిస్టర్స్తో జాయిన్ అయినప్పుడు వాళ్ళతో కలిసి పల్లెటూళ్ళకి వెళ్ళటం, అక్కడ సువార్తను చెప్పటము. రెవరెండ్ సిస్టర్ విల్హెల్మినా గారు లేట్ వాళ్ళు ఎంతో మాకు సహాయపడి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ తనతో పాటు తీసుకెళ్ళి రాత్రి 10:30, 11 అయినప్పటికి కూడా వచ్చినప్పుడు మాకు భోజనం సరిగా తినాలి అని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ఎన్నో విధాలుగా ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు రెవరెండ్ సిస్టర్ విల్హెల్మినా. ఆమెకి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞత కలిగి ఉంటాము. ఆ విధంగా 81వ సంవత్సరం నుండి సుమారుగా 86వ సంవత్సరం వరకు నా యొక్క సేవను అందించి పిల్లలకు క్యాటకిజం చెప్పడం, ప్రజలకు సంగీతం పాటలు నేర్పించడం, తర్వాత గుడి పనులకు సహాయపడటం. రెవరెండ్ సిస్టర్ ఆ గుడి పని చేసేటువంటి సిస్టర్ కూడా హెర్మన్షియా వాళ్ళకు సహాయం చేస్తూ మేము నా యొక్క సమయాన్ని వృధా చేయకుండా దేవుని సేవలో నా యొక్క కాలాన్ని గడుపుతూ ఆనందంగా జీవించగలిగాం. అప్పట్లో కూడా కొన్ని కష్ట సుఖాలు వచ్చినప్పటికి కూడా వీటన్నిటినీ ఎదుర్కోగలిగినటువంటి శక్తి ఆ దేవాది దేవుడు యేసు ప్రభు, నన్ను ఎన్నుకున్నటువంటి నా దేవుడు నాకు సహాయము చేశారు. ఈ విధంగా 81వ సంవత్సరం నుండి 86 వరకు కర్నూలులోనే ఉండి 87వ సంవత్సరంలో నాకు స్పిరిచువాలిటీ కోర్స్ చేయాలని ఒక ఇన్విటేషన్ వచ్చింది. 87 నుంచి కోయిలకుంట్ల వెళ్ళి అక్కడ నుండి ఆ స్పిరిచువాలిటీ కోర్సు జీవన్ జ్యోతికి వెళ్ళిపోయాను. కోయిలకుంట్ల కూడా 1 సంవత్సరం ఉన్నాను. అక్కడ కూడా కొన్ని కష్ట నష్టాలు చవిచూచాను. సిస్టర్ ఫ్రాన్సిస్ అసిసి వాజ్ మై సుపీరియర్. ఫ్రమ్ పారిషనర్స్ I was not able to accept their desires and everything, so I was put into some sort of trouble. Even then నేను దాన్ని ఎదుర్కోగలిగే శక్తిని దేవుని ఎదురు నుండి పొంది తద్వారా నా యొక్క జర్నీని మరలా తిరిగి జీవన్ జ్యోతి కోర్సుకి వెళ్ళటానికి నన్ను ప్రోత్సహించారు. 1977, 78 జీవన్ జ్యోతి కోర్సులో చేరి అక్కడ స్పిరిచువాలిటీని ఎంజాయ్ చేసుకుంటూ నన్ను నేను బలపరుచుకుంటూ ఆ యొక్క కోర్సుని జయప్రదం చేసుకొని మరలా తిరిగి 89వ సంవత్సరానికి మళ్ళా నేను నాగార్జున సాగర్ వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తోటి, తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళందరితో కూడా నేను ఏకమై నా యొక్క సేవా విధానాన్ని వాళ్ళతో పంచుకుంటూ దేవుని యొక్క అనుగ్రహాలు వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఆ యొక్క 5 సంవత్సరాలు కూడా అక్కడ ఎంతో ఓర్పుతో గడిపాను. కాబట్టి దేవుడు ఇన్ని విధాలుగా నాకు సహాయం చేస్తూ వచ్చినందుకు భగవంతునికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను. ఈ 5 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ నన్ను
కర్నూలుకి ట్రాన్స్ఫర్ చేశారు. నాగార్జున సాగర్ నుండి కర్నూలుకి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ కర్నూలులో బడి చెప్తూ సాయంకాలం పూట విలేజెస్కి వెళ్తూ, తర్వాత ఆదివారాలు ఫాదర్స్తో కలిసి, ఫాదర్ కుంచేరియా, ఫాదర్ ఓజోజీ, వీళ్ళతో కలిసి నేను విలేజెస్కి వెళ్తూ అక్కడ కూడా పూజలో పాల్గొంటూ పాటలు నేర్పిస్తూ వాళ్ళందరితో కూడా కలిసి మెలిసి జీవించడానికి, వాటినన్నిటినీ కూడా నేను నెరవేర్చడానికి దేవుని యొక్క సహాయము పొంది నేను ఆనందించగలిగాను. నాకు సేవ చేసినప్పటికి కూడా నాకు ఇది కష్టము అన్నటువంటి భావన నాలో ఎప్పుడూ కలుగలేదు. మేము విలేజెస్కి పోయినప్పుడు రాత్రి పొద్దుపోయిన తర్వాత 10:30, 11 ఆ ప్రాంతంలో మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా ఎన్నడూ అయ్యో ఎందుకు వచ్చామన్నట్టు ఫీలింగ్కి నాలో కలగలేదు. కావున దేవునికి కృతజ్ఞతలు. దేవుడు నాకు ఇచ్చినటువంటి శక్తికి నేను సంతోషించి ఇంకా ఎక్కువ చేయాలన్నటువంటి ప్రేరణ నాలో కలిగేది. ఈ విధంగా కర్నూలులో ఎన్నో సంవత్సరాలు, మరలా ఒక 5 సంవత్సరాలు పనిచేసి మళ్ళీ ఇంకొక సంవత్సరము నా కోయిలకుంట్లకు వెళ్ళి అక్కడ ఆ ప్రజలతో కూడా నా యొక్క ప్రేమను పంచుతూ వారికి కావాల్సినటువంటి సహాయాన్ని అందిస్తూ అక్కడ 1 సంవత్సరం గడపటం వల్ల ఇంతలో నాగార్జున సాగర్లో ఒక సిస్టర్ విమలా దేవి, షీ వాజ్ రిటైర్డ్. అప్పుడు మళ్ళీ నన్ను ఆ సాగర్ స్కూల్కి మళ్ళీ టీచర్గా పంపించారు. అక్కడి నుండి 1900 ఆ సంవత్సరంలో వెళ్ళిన తర్వాత నేను అక్కడనే రిటైర్మెంట్ వరకు 2001 నుంచి 2009 వరకు అక్కడే ఉండి అక్కడ ప్రజలకు సేవ చేస్తూ వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ నా యొక్క రిటైర్మెంట్ శేష జీవితాన్ని అక్కడే గడిపి నేను అక్కడ ఆ సంవత్సరము 2009వ సంవత్సరంలో రిటైర్ అయ్యాను. కాబట్టి ఇన్ని సంవత్సరాలు కూడా దేవుడు నాకు సహాయం చేసినందుకు నేను ఆయనకు ఎన్నో విధాలుగా రుణపడి ఉన్నాను. ఆయనకు సేవ చేసుకుంటూ ఆయన జీవితంలో నేను కూడా పాలు పంచుకొని తను నన్ను ఏ విధంగా మలిచారు ఆ విధమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తూ నా యొక్క శేష జీవితాన్ని సఫలీకృతం అవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ జేఎంజే సంస్థలో పనిచేస్తున్నటువంటి నాకు ఎన్నో విధాలుగా ఎంతోమంది సహాయపడ్డారు. మా యొక్క క్యారిజం ఎవర్ రెడీ అడాప్టబుల్ అపోస్టాలిక్ ఎక్కడికి పంపించినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి మేము పిల్లలకు విద్యాబోధన చేయటము, వాళ్ళల్లో మంచి బుద్ధులు నేర్పించడము, ప్రజలకు కూడా మంచి అవకాశాన్ని కల్పించినందుకు వారి ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడుకుంటూ ఏ విధంగా మనం దేవుని యొద్దకు వెళ్ళాలి అనేటువంటి భావనను వాళ్ళలో కలుగజేస్తూ అందరి దగ్గర నుండి కూడా నాకు ఎంతో సహాయ సహకారాలు దేవుడు అందించినంత వరకు నేను దేవునికి రుణపడి ఉన్నాను. ఆ విధంగా నా యొక్క సేవా విధానాన్ని తీర్చుతూ నాకు ఎన్నో విధాలుగా భగవంతుడు సహాయపడినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ విధంగా దేవుడు నన్ను జేఎంజే సంస్థలో ఒక కన్యాశ్రీగా చేర్చి ఆయన యొక్క ఫలితాలను, ఆయన యొక్క అనుగ్రహాలను నాకు అందిస్తూ నాకు సహాయపడుతూ నన్ను దీవించినందుకు గాను ఆయనకు వందనాలు చెప్పుకుంటూ మా సంస్థ యొక్క వాల్యూస్ని ప్రజలకు తెలియజేస్తూ ఇంకా ఎంతోమంది పిల్లల్ని మా సంస్థకు వాళ్ళని నా యొక్క ప్రవర్తన ద్వారా, నా యొక్క ప్రార్థన ద్వారా జేఎంజే సభకు వాళ్లకు సహాయపడ్డాను. ఇప్పుడు చాలామంది నా దగ్గరకు వచ్చి సిస్టర్ మేము మీ దగ్గర చదువుకున్నాము, మీ నుండి మేము కూడా ఈ యొక్క సమస్యలో పనిచేయటకు వచ్చి ఉన్నాము అని చెప్పినప్పుడు నాకు కలిగేటువంటి ఆనందము ఎక్స్ప్లెనేషన్ చేయటానికి ఏది దొరకదు ఆ సెంటెన్స్. కాబట్టి దేవునికి వందనాలు చెప్పుకున్నాను. మా యొక్క సభ యొక్క వాల్యూస్ ఎవరు అడాప్టబుల్ అపోస్టలిక్ అవైలబిలిటీ, ఎక్కడికి పంపిస్తే అక్కడ పోతూ అక్కడ సేవా విధానాన్ని అలవర్చుకోవటం, ప్రజలకు సువార్తను బోధించడం, పిల్లలకు మంచి విద్యా విధానాన్ని తెలియజేయటం. ఎందుకంటే మమ్మల్ని చాలా మటుకు ఎడ్యుకేషను, హాస్పిటల్ లైను, సోషల్ సర్వీసు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా నా యొక్క జీవితాన్ని వాళ్ళకి సమర్పించుకొని తద్వారా దేవుని యొక్క ఇన్స్ట్రుమెంట్గా నేను చేయటానికి ఆయన నాకు తోడ్పడినందుకు గాను నేను ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఈ జేఎంజే సంస్థలో పని చేయటానికి అవకాశం కల్పించినటువంటి ఆ దేవాది దేవునికి
వేలాది స్థుతులు, స్తోత్రములు చెల్లించుకున్నాను. చివరిగా నేను ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాను. దేవుడు నన్ను ఈ యొక్క అంతస్తునికి ఎన్నుకొని నా ద్వారా ఎంతోమంది స్టూడెంట్స్‌ని ఈ యొక్క దైవ పిలుపులు వాళ్ళకి ప్రసాదించి ఎంతోమందిని సిస్టర్స్‌గా మలిచినటువంటి దేవునికి స్తోత్రములు. మరి ముఖ్యంగా మీకు ఇవ్వాల్సినటువంటి ఒక చిన్న విషయము తల్లిదండ్రులకు, ఇప్పుడు ఈ యొక్క వ్యవస్థ సిస్టర్స్ గానీ, ఫాదర్స్ గానీ నిలబడాలి. దేవుని కార్యక్రమాలు జరిపించాలి. దైవ సేవకు అంకితం కావాలి అన్నటువంటి ఆలోచన మీ యొక్క పిల్లల్లో గూడా కల్పించినట్లయితే, వాళ్ళు గూడా దేవుని సేవకు అంకితం కావాలనేటువంటి ఉద్దేశ్యం ఉంటది. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం దేవునితో కలిసి ఆయన యొక్క బోధను బోధిస్తూ, ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి అవకాశం అనేది ఉంటుంది. కావున మీ అందరికీ నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లలకు గూడా మా తల్లిదండ్రులు చేసినట్లుగానే ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళని గూడా దైవ సేవకు ప్రేరేపిస్తారని నేను ఆశిస్తున్నాను. అందుకు నా యొక్క ప్రార్థనా సహకారం కూడా మీకు తోడుగా ఉంటుంది. చివరిగా నేను ఒక చిన్న సందేశాన్ని తల్లిదండ్రులకు ఇవ్వదలిచాను. ఇవ్వవలసినటువంటి అర్హత నాకు లేకపోయినప్పటికీ, ప్రస్తుత సమాజంలో ఎన్నో రకాలుగా టెక్నాలజీ పెరిగి దైవ పిలుపులకు ఆస్కారం లేకుండా పోతున్నటువంటి ఈ తరుణంలో మీ అందరికి కూడా నేను తెలియజేసేది ఏమంటే, బిడ్డలను దైవ సేవకు వాళ్ళని ప్రోత్సహించాలని మీకు ఒక చిన్న మనవి చేస్తున్నాను. తద్వారా వీరు తన యొక్క జీవితాలని దేవునికి సమర్పించుకొని, వారు కూడా దేవుని యొక్క విధానంలో జీవిస్తూ, వారు సదా ఎల్లప్పుడూ దేవుని సేవలో పెరగాలని అర్థిస్తూ, దైవ సేవకు అంకితులు కావాలని మీకు ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను. నన్ను మలిచిన దేవా అనేటువంటి కార్యక్రమం ద్వారా దివ్యవాణి సిబ్బందికి, యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు చెల్లింపుకుంటూ, వారి కొరకు నా ప్రార్థనలో ఎల్లప్పుడూ కూడా సహాయపడాలని దేవుని వేడుకుంటూ, నేను ముగించుతూ దేవునికి అనేక రకాలుగా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.